టర్బిడిటీ వలన వనామీ కల్చర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆక్వా మాస్టర్ ఛానల్. వనామీ కల్చర్లో టర్బిడిటీ అండ్ స్మార్ట్ వాటర్ కేర్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. టర్బిడిటీ అంటే ఏంటంటే బురదగా కనిపించే వాటర్ ఉంటుంది కదా, దాని టర్బిడిటీ అంటారు. ప్లాంక్టన్ వల్ల కానీ ఆర్గానిక్ మ్యాటర్ వల్ల కానీ జరుగుతుంది. సో దానికి ఇది కారణాలు ఏంటి, ఎలా నియంత్రించుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. మెయింటైన్ ఆప్టిమమ్ టర్బిడిటీ. శాచి డిస్క్ ద్వారా 30 to 40 సెంటీమీటర్స్ మే ఆప్టిమమ్ లెవెల్ ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్, పీహెచ్, ఆల్కలినిటీ, డివో, ప్లాంక్టన్ డెన్సిటీ డైలీ మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రోల్ ఫైటో ప్లాంక్టన్ బ్లూమ్, ప్రొబాటిక్ స్విచ్ చేసుకుని, మొలాసిస్ స్విచ్ చేసుకుని కంట్రోల్ బ్లూమ్ ఉంచుకోవాలి. అవాయిడ్ సాయిల్ రన్ ఆఫ్, అంటే గడ్డలు కరగడం లాంటివి ఒకవేళ ఉన్న ఏరియాలో దాన్ని తగ్గించుకోవాలి. యూజ్ మినరల్స్ అండ్ సెటిలింగ్ ఏజెంట్, లైమ్, జిప్సమ్, జియోలైట్ లాంటివి ఉపయోగించి ఆ సస్పెండెడ్ సాలిడ్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకోవాలి. రెగ్యులేట్ ఫీడింగ్, ఒకవేళ ఫీడ్ ఎక్కువ అవుతుంది వల్ల ఫీడ్ ఓవర్ ఫీడ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం రైజ్ అవ్వచ్చు. ప్రాపర్ ఏరేషన్, ఎప్పుడైతే సఫిషియెంట్గా ఏరేషన్ ఉంచుతామో అప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా బ్యాలెన్స్ సిఎన్ రేషియో, కార్బన్ నైట్రోజన్ రేషియో, నైట్రోజన్ పెరగకుండా కార్బన్కి మొలాసిస్ లాంటివి అప్లై చేసుకుని కార్బన్ పెంచాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ and don't forget to subscribe now and hit the bell icon. Better water, better shrimp, better future. Let's succeed together. Thank you.